హాయ్ అండి. హలో. కారపొడి ఎలా చేయాలో చూసేద్దామా? ఇడ్లీ దోసలోకి చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఫస్ట్ అయితే ఎండుమిరపకాయలు మధ్య కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవి వచ్చేసి 150 గ్రామ్స్ తీసుకున్నాను నేను. తర్వాత కొంచెం కరివేపాకు అండ్ చింతపండు, 2 గర్భాల వెల్లుల్లి డివైడ్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. 50 గ్రాములు చింతపండు అండ్ తర్వాత జీలకర్ర, ధనియాలు, కొన్ని మెంతులు అండ్ పొట్టుపప్పు, పచ్చిపప్పు కలిపి కూడా 50 గ్రాములు తీసుకున్నాను నేను. మీరు కూడా మీరు కావాల్సిన విధాన్ని బట్టి క్వాంటిటీని చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే వీటిని డివైడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ మనం వెన్నుమిరపకాయలు వేపుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్లో ఎండుమిర్చిని ఫ్రై చేసుకుందాం. ఎండుమిర్చి ఫ్రై చేసేటప్పుడు చాలా చిన్న మంట మీద ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకోవాలండి. ఎండుమిరపకాయలు డైరెక్ట్గా కాకుండా మత్తి కట్ చేసుకొని వేసుకుంటే గింజలు కూడా కలుస్తాయి అన్నమాట. ఇవి మిక్సీ వేసేటప్పుడు అండ్ తర్వాత పౌడర్ అయినాక అన్నంలో తినేటప్పుడు పంటి కింద గింజలు తగులుతూ టేస్టీగా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ధనియాలు, జీలకర్ర అండ్ పొట్టుపప్పు, పచ్చిపప్పు వేసుకున్నాం కదా, వీటన్నిటిని కలిపి ఫ్రై చేసుకోవచ్చండి, పర్వాలేదు. తర్వాత చిన్న మంట మీద ఫ్రై చేసుకోండి, ఏదైనా ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత కరివేపాకుని అండ్ చింతపండు, వెల్లుల్లి కూడా ఫ్రై చేసుకోండి. చింతపండులో గింజలు లేకుండా డివైడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. వెల్లుల్లి, చింతపండు, కరివేపాకు ఫ్రై చేసుకుంటే మిక్సీ వేసేటప్పుడు తొందరగా గ్రైండ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఎండుమిరపకాయలు మిక్సీ వేసుకుందామండి. దీన్ని మిక్సీ వేసేటప్పుడు కొంచెం కల్లుప్పు యాడ్ చేసుకుందాం, ఎందుకంటే మనం పౌడర్ అంతా అయిపోయినాక సాల్ట్ వేస్తే కలవదు. సో మిక్సీ వేసేటప్పుడు ఓన్లీ ఎండుమిరపకాయలతో పాటు ఉప్పు యాడ్ చేసుకుంటే బాగా గ్రైండ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మిక్సీ వేసిన తర్వాత అన్నీ కలిపి మిక్సీ వేసుకుంటే ఫైనల్గా కరిపొడి